శుభోదయం. ఈరోజు వార్తల్లో ప్రధానాంశం: తీన్మార్ తిరంగా మళ్లీ భారత్దే T20 ప్రపంచ కప్, ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం, విద్యార్థులకు ఈ స్కూటీలు, రేవంత్ రెడ్డి ప్రకటన, చమురు క్షేత్రాలపై దాడి, అర్థం లేని యుద్ధం, ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు, ఔషధాల కొరత తీరుస్తారా, ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుగా కరెంటు, LIG MIG వర్గాలకు ఇళ్ల స్థలాల సేకరణపై దృష్టి. విద్యార్థులకు ఈ స్కూటీలు, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. ఈ ప్రకటన గురించి విద్యార్థులను ఎన్నోసార్లు అడుగుతున్నారు. ఈ విద్యార్థులు ఈ స్కూటీలు ప్రకటిస్తే కనుక చాలా విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషం ఫీల్ అవుతారు. ఎందుకంటే గత 2-3 ఇయర్స్ నుంచి కూడా విద్యార్థులను అందరూ కూడా ఈ స్కూటీలు ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నారు. ఆ ప్రకటన రాని వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు అమలు పరిస్తే కనుక చాలా మంచి నిర్ణయంగా విద్యార్థులు నిర్ణయం తీసుకుంటారు. అర్థం లేని యుద్ధం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్. చమురు క్షేత్రాలపై దాడి, మరింత పెరగనున్న చమురు ధరలు, బంగ్లాదేశ్లో ఇంధన కొరత, పాకిస్తాన్లో లీటర్ పెట్రోలు 365 రూపాయలు, LPG సిలిండర్ ధర పెంపు, ఒక్క వారంలోనే 60 రూపాయల పెరుగుదల. హైదరాబాద్ వార్తలు. చెత్త కనిపిస్తే క్లిక్ వాట్సాప్. ఎక్కడ చెత్త కనపడినా కూడా వాట్సాప్ నెంబర్లకి మీరు అవి ఫోటో పంపితే ఇమీడియట్గా అది క్లియర్ చేయడం మా బాధ్యత. కొత్త కమిషనర్లు. గ్రేటర్లో గ్రీన్ ట్యాక్స్ కష్టాలు, ఇరాన్ యాపిల్ ప్రియం. సినిమా వార్తలు. ఈనాడు సినిమా వార్తలు. వివాహం తర్వాత మళ్ళీ రంగంలోకి విజయ్. కథ కుదిరినట్లైన అల్లు అర్జున్. భయం లేదంటే నిజాయంగా పనిచేయలేం, ఆ కిక్ రెట్టింపు అనిల్ రావిపూడి. ఇంకా ఉంది దండోరా ప్రయాణం. ఆపరేషన్ గణపతి ఆచూకీ కోసం ముమ్మర యత్నాలు. ఎమ్మెల్యేల ఎందుకు సిద్ధం కాండి. త్వరలోనే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు. వచ్చే మహిళా దినోత్సవాలకు 5 లక్షల మంది మహిళా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఏపీ సీఎం చంద్రబాబు. గవర్నర్ల విషయంలో సంస్కరణ తప్పనిసరి. చమురు కల్లోలం. ఇండో పసిఫిక్ పైన చైనా గురి. రాష్ట్రపతిని TMC అవమానించింది. ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించరు. మహిళలు బాసులుగా ఉన్న కుటుంబంలోనే పెరిగాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నేపాల్లో RSP ప్రభంజనం. జేడీలో చేరిన నితీష్ కుమార్, నిశాంత్. ఇక మీ అవసరం లేదు. స్టార్ మార్పై విచ్చుపడ్డ ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తి. అధికారిక ప్రకటన తరువాత. ఇదండి ఈరోజు మన వార్తల్లోని ప్రధాన అంశం. బాయ్.